జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు భద్రాచలంలో ఉన్నాం. సీతారాముల కళ్యాణం కోసం భద్రాచలం వచ్చాను. సో తెల్లవారితే సీతారాముల కళ్యాణం. ఈరోజు నైట్ నేను వచ్చాను. ఎర్లీ మార్నింగు భక్తులందరూ కూడా గోదావరి నదిలో స్నానంలో బిజీగా ఉండిపోయారు. నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయి సీతారాముల కళ్యాణం చూద్దామనేసి బయలుదేరాను. ఇదిగో అండి కేశఖండన. ఇక్కడ తల వెంట్రుకలు తీస్తారంట. సో దానికి పక్కనే మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఎవరిది అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. సో ఇవన్నీ చూసిన తర్వాత టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఉగాది నుంచి కూడా 9 రోజులు నవరాత్రి ఉత్సవాల్లాగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మాత్రం సీతారాముల కళ్యాణం. ఇంకో విషయం ఏంటంటే అంతకుముందు 60 సంవత్సరాలకు ఒకసారి మామూలుగా పట్టాభిషేకం జరిగేది. ఇప్పుడు మాత్రం ప్రతి సంవత్సరం పట్టాభిషేకం చేస్తున్నారు. బహుశా 60 సంవత్సరాల కంటే ప్రతి ఒక్కళ్ళు చూడలేకపోవచ్చు భక్తులు అనే ఉద్దేశంతో అలా ప్రతి సంవత్సరం జరిపిస్తూ ఉండవచ్చు అని నా అభిప్రాయం. సో నేనైతే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాను కళ్యాణం టికెట్ల కోసం. ఇదిగోనండి, ఇదే సిఆర్ఓ ఆఫీసు. మనకి కళ్యాణం టికెట్స్ ఇస్తారు ఇక్కడే. నాకైతే 300 రూపాయల టికెట్ దొరికింది. సో ముందుగానే వెళ్తున్నాను, వీడియో తీద్దామనేసి. దగ్గరగా ప్లేస్ కావాలి కదా, దానికోసం చాలా ఎర్లీగా వెళ్తున్నాను. వెళ్ళి లోపల కూర్చుంటాను. సో మీరైతే చూడొచ్చు. ఇదిగోండి సెక్టార్ 3B 300 రూపీస్ టికెట్. దాంట్లో డయాగ్రామ్లో చూస్తే కనుక ఇది ఇక్కడదే కొంచెం దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. 2000 రూపాయల టికెట్ కూడా మాకంటే వెనకే ఉంది. సో ఆ ప్లానింగ్ చూసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. చూడండి స్వామివారి కళ్యాణం అంటే మొత్తం అయితే మీకు పెడతలేదు, కొంచెం జస్ట్ లాస్ట్లో స్వామివారి కళ్యాణం చూపిస్తున్నాను. ఎందుకంటే తర్వాత మనకి పర్ణశాల వీడియో చూపిస్తాను. సో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి ఇది జస్ట్ చూడండి. నా వెనకాల ఎంతమంది కూర్చున్నారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో తీసుకునే వాళ్ళే ఈ స్వీట్ మెమోరీస్ని. మనకి భద్రాచలం నుంచి చెర్ల వెళ్ళే దారిలో 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పర్ణశాల. ఆటోకి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్కి. సో మ్యాక్సిమం ఆటోనే ప్రిఫర్ చేయండి, కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇదేనండి సీతమ్మ వారు కొన్ని స్పెషల్ డేస్లో ఇక్కడికి వచ్చి స్నానం చేసి బట్టలు ఆరేసుకొని వెళ్ళేవాళ్ళంట. దీన్నే సీతమ్మ నార చీర ప్రదేశం, అంటే నారతో చేసినటువంటి జనపనారతో చేసినటువంటి వస్త్రాలు ధరించేవాళ్ళంట. అవి ఆరేసినటువంటి ప్రదేశంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. సో దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాను ఇప్పుడు. సో యాక్చువల్గా కెమెరా ఎలో లేదు, అయినా కానీ నేను చాలా కొంచెం కనపడకుండా తీసి మీకు చెబుతున్నాను. సో నేనైతే లైన్లో ఉన్నాను. ఈ వాటరేనండి. ఇక్కడ చూడండి కొన్ని గుర్తులు, సమ్ డిఫరెంట్ కొండనైతే మనం ఇక్కడ చూడవచ్చు, రాయిని. సో మనం జాగ్రత్తగా గమనిస్తే గుర్తులైతే మనకి క్లియర్గా కనపడుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి బట్టలు వాష్ చేసుకొని వెళ్ళేవాళ్ళంట కాసేపు. రాముల వారు సీతాదేవి, అంత పవిత్రమైన ప్రదేశం ఇది. సో వాళ్ళు తెచ్చుకున్న కొన్ని ఆహార పదార్థాలు అవి తిన్న ప్లేస్ కానీ, వాళ్ళు చీరలు ఆరబెట్టుకున్న ప్లేస్ కానీ, రాముల వారు కూర్చున్న ప్రదేశము, ఇవన్నిటిని మనం ఇక్కడ దర్శించవచ్చు. ఇక్కడ నుంచి పసుపు కుంకుమ అమ్ముతారండి, చాలా పవర్ఫుల్. ఇదిగోనండి ఇక్కడే రాముల వారు సీతాదేవి తెచ్చుకున్న ఫ్రూట్స్ అక్కడ పెట్టుకొని తినేవాళ్ళు అంటే వాళ్ళు చెబుతున్నారు. అదిగో చూడండి, నల్లగా చీర ఆరేసిన గుర్తులైతే మనం చూడవచ్చు. అదేనండి సీతమ్మ వారు ఆరేసినటువంటి చీర గుర్తులు. ఇంకోటి రాముల వారు పైటవలు పైన వేసుకునేటటువంటి ఆ వస్త్రం ఏదైతే ఉంటుందో అది ఆరేసిన ప్లేస్ కూడా మనం క్లియర్గా చూడవచ్చు అక్కడ. సో అక్కడ నుంచి నియర్ బై ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ పర్ణశాల. సో ఇక్కడికైతే వచ్చేసాం ప్రజెంటు. ఇది గోదావరి నది ఒడ్డు పక్కనే ఉంటుంది. కళ్యాణానికి వచ్చాను కాబట్టి అసలు రష్ చాలా హెవీగా ఉందండి. సో ఇది గోదావరి అనమాట. గోదావరి పక్కనే చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఈ పర్ణశాలని అప్పట్లోనే నిర్మించుకోవటం జరిగింది. సో మనం టెంపుల్కి లోపలికి ఎలౌ లేదు కెమెరా. సో నేను టెంపుల్కి బ్యాక్ సైడ్ పర్ణశాలలో ఏమన్నా అవకాశం ఉందేమోనని చూస్తాను. యాక్చువల్గా ఇంత క్రౌడ్ ఉంది కాబట్టి మేబీ కెమెరా ఎలౌ చేయదు.
ఇదేనండి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను. ఇది టెంపుల్. లోపల దేవుడిని అయితే తీయటానికి లేదు. ఇదేనండి రాములు వారు, లక్ష్మణస్వామి, సీతాదేవి నివసించినటువంటి ప్రదేశం. దీన్నే పర్ణశాల అంటారు. ఇక్కడ యాక్చువల్గా ఇంత ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా ఎందుకు వచ్చింది అంటే 5 మర్రి చెట్టులు కలిసి ఉన్న ప్రదేశం అంటే ఇది. సో మనం తర్వాత ఆ మర్రి చెట్టులు కూడా చూపిస్తాను మీకు. ఆ 5 మర్రి చెట్టులు కలిసి ఉన్న ప్రదేశం కాబట్టి ఇక్కడ చాలా పవిత్రమనేసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ స్వామివారికి విప్ప పువ్వును నైవేద్యంగా పెడతారు. మర్చిపోకుండా తీసుకోండి కంపల్సరిగా. సో అప్పుడు ఆ రామాయణ సమయంలో అరణ్యవాసంలో ఇక్కడ నుంచే సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు అనేసి మనకి బొమ్మల రూపంలో అర్థమయ్యే విధంగా చూపించడం జరిగింది. సో ఇదైతే ఇల్లు అండి, పర్ణశాల ఇల్లు. లోపల చూడండి ఎలా ఉందో. ఇది మన వాళ్ళు కట్టిందనమాట. జంగం దేవర వేషంలో వస్తాడనమాట ఫస్ట్ రావణాసురుడు. అది ఆ సన్నివేశాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నారు. సీతాదేవి బయటికి వచ్చింది ఆయనకి భిక్ష వేయటానికి. సో అంతలోనే ఆయన తన అసలు రూపాన్ని చూపిస్తాడు. అది కూడా మనకి క్లియర్గా చూపిస్తారండి. చూడండి అక్కడ సీతాదేవి పడిపోతే ఆ భూమిని అంతటిని తీసుకొని వెళ్ళే సన్నివేశాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా చూపించారు చిత్రరూపంలో. ఇవన్నీ కూడా బాపు గారి బొమ్మలు అని చెబుతారండి. యాక్చువల్గా భద్రాచలంలో అయితే నేను చూశాను, బాపు గారి బొమ్మల ద్వారా శిల్పాలు చెక్కారు. ఇవి కూడా సేమ్ అవేనని చెబుతున్నారు. దుష్టుడు కామమోహితుడైన రావణాసురుడు తన అసలు రూపాన్ని బయట పెట్టేసి సీతాదేవిని భూమితో సహా పికిలించి తీసుకెళ్లిన సంఘటన ఇక్కడే జరిగిందని మనకి చూపిస్తున్నారు. రావణాసురుడి యొక్క శివభక్తిని, అతని యొక్క రౌద్రాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఈ బొమ్మల రూపంలో మనకు చూపించారండి. చూడండి సీతాదేవి అక్కడ పడిపోయి ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా అయితే రామాయణంలో జరిగిందో అదే విధంగా చిత్రించడం జరిగింది. ఇవి సీతమ్మ వారి పాదాల గుర్తులంట. చూడండి సీతమ్మ వారి పాదాల గుర్తులు. భక్తులైతే చాలామంది ఉన్నారండి. ఎందుకంటే శ్రీరామనవమికి కళ్యాణానికి చాలామంది ఇచ్చేశారు. కళ్యాణం అయిపోయినాక కూడా జనాలు అయిపోయినాక ఇక్కడికి వచ్చి దర్శించుకొని పర్ణశాల చూసుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చూడండి ఇక్కడ స్టార్టింగు రాములు వారు, సీతాదేవి, లక్ష్మణస్వామి వీళ్ళ ముగ్గురు పర్ణశాలలో నివసించే సన్నివేశాన్ని మనకు చూపిస్తున్నారు. ఇందాక చెప్పాను కదండి 5 మర్రి చెట్టులు కలిసి ఉన్న ప్రదేశం అనేసి. ఇదేనండి ఆ మర్రి చెట్టులు, 5 మర్రి చెట్టులు కలిసి ఉన్న ప్రదేశం. ఇక్కడ భక్తులు దీపారాజన చేస్తున్నారు. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయి అనేసి. చూడండి ఎంతో పురాతనమైనటువంటి మర్రి చెట్టు, చాలా పెద్దగా ఉంది. సో ఇకైతే ఈ పర్ణశాలలో ఒక శివాలయం ఉందండి, సపరేట్ శివాలయం ఉందంట. అది కూడా చూద్దాము. చూడండి మనకి ఇక్కడ బోర్డు కూడా ఉంది, శ్రీ గంగా గౌరీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనేసి. ఇక్కడికి వచ్చి భక్తులు శివయ్యని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. సో ఇక్కడ దగ్గరలోనే కొన్ని కేవ్స్ ఉన్నాయంట, చెప్పారు కానీ నాకైతే దొరకలేదు. ఆ కేవ్స్లోనే, ఆ గుహల్లోనే శ్రీరాముల వారు శివుని గురించి ఒక శివలింగాన్ని పెట్టుకొని తపస్సు చేయడం జరిగిందంట. అదైతే
వెతికాను కానీ నాకైతే కనపడలేదు ఎక్కడా అనేసి. ఓం నమ శివాయ. అదిగోండి శివయ్య. సో వచ్చినప్పుడు ఇవి కూడా దర్శనం చేసుకొని తప్పనిసరిగా. ఇవి కాకుండా ఇంకా ఇక్కడ చుట్టుపక్కల మీరు చూడాల్సిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయండి. అవి పాపి కొండలు. ప్రతి ఒక్క పర్సన్కి 1250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. భద్రాచలం నుండే స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ నుంచి వాళ్ళు ఓన్ వెహికల్లో కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ నుంచి బోటింగ్ ఉంటుందంట. మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. ఫుడ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. 1250 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్. సో అలాగే ఇక్కడ కిన్నెరసాని జింకల పార్క్ అనేసి ఉంటుంది దగ్గరలోనే. దాన్ని కూడా మనం చూడవచ్చు. తర్వాత పర్ణశాల ఆల్రెడీ వచ్చేసాం మనం పర్ణశాలకి. సో అలా కాకుండా ఇంకొన్ని జలపాతాలు కూడా ఉన్నాయండి ఇక్కడ దగ్గరలో. సో వచ్చినప్పుడు ఏది మిస్ చేయకుండా జాగ్రత్తగా అన్నీ చూసుకొని వెళ్ళండి. చూడండి ఈ బొమ్మలు చూస్తుంటే అంటే రాములు వారు సీతాదేవి ఈ పర్ణశాలలో ఎలా ఉన్నారనేవి కొన్ని బొమ్మలు అయితే, కొన్ని బొమ్మలు రావణాసురుడి గురించి కూడా కొన్ని ఉన్నాయి. సో రకరకాల ఇవన్నీ బాపు గారి బొమ్మలేనండి. సో ఇక్కడ పర్ణశాలలో అయితే ఇదండి, సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళే సంఘటన. ఇక్కడ అరణ్యవాసంలో రాములు వారు సీతాదేవి లక్ష్మణ స్వామి స్టే చేసినటువంటి ప్రదేశంగా మనం దర్శించుకుంటాము. సో భద్రాచలం గురించి 2 వాక్యాలు చెబుతానండి. భద్రాచలం ఎంత శక్తివంతమైనదో మీకు అర్థమవుతుంది. భద్రుడు అనే మహర్షి తపస్సు చేయటం వల్ల ఈ భద్రాచలంలో రాములు వారు అవతారం చాలించిన తరువాత వైకుంఠము నుంచి డైరెక్ట్గా భద్రుడు తపస్సు చేయటం వలన వైకుంఠం నుంచి వచ్చేస్తాడండి. అందుకనే రాముల వారికి 4 చేతులు ఉంటాయి. సో ఎక్కడా కూడా రాముల వారికి 4 చేతులు ఉండవు. ఇంకోటి సీతమ్మదేవి రాముల వారి ఎడమ తొడపైన కూర్చొని ఉంటుంది. అది కూడా ఎక్కడా ఉండదు. లక్ష్మణస్వామి సాధారణంగా ఎడమ వైపున ఉంటారు, ఇక్కడ మాత్రం కుడివైపున ఉంటారు. తరువాత గుడి మీద ఒక చక్రం ఉంటుందండి. అది ఎవరు తయారు చేసింది కాదు. భక్త రామదాస్కి గోదావరి నదిలో స్నానం చేసేటప్పుడు డైరెక్ట్గా చేతిలోకి వచ్చి పడుతుంది. దాన్ని తీసుకెళ్లి రామదాసు గుడి మీద ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. తానీషా ప్రవేశపెట్టిన తలంబ్రాలని ఇప్పటికీ మన పాలకులు అమలు చేస్తూ ఉంటారు. అలానే 1,000 తలంబ్రాలను ఎవరు దంచరండి, వడ్లని చేతితో పొట్టు తీస్తారు. తరువాత ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, శబరి రాములు వారికి పెట్టినటువంటి పండ్లు తునికి పండు అవి ఇక్కడ దొరుకుతాయి. మీరు దొరికితే గనక కంపల్సరిగా రాముల వారికి నైవేద్యంగా పెట్టండి. అది చాలా ఇష్టంగా స్వీకరిస్తారు శ్రీరాములు వారు. తునికి పండు మర్చిపోవద్దండి. దేవుడి నగలకి దేవుడే డబ్బులు కట్టినటువంటి గొప్ప సంఘటన ఈ భద్రాచలం. దానికి నిదర్శనమే ఈ తానీషా గారు భక్త రామదాసుని జైల్లో పెడతాడు. ఆ జైల్లో పెట్టినప్పుడు భక్త రామదాసు అక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలను చెక్కి అక్కడ ఆ జైల్లోనే పూజించడం జరుగుతుంది. అది ఇప్పటికీ మనం ఆ జైల్లో మనం దర్శించవచ్చు. సో ఇవండి భద్రాచలం విశేషాలు. సో ఇలాంటి చాలా వీడియోస్ నేను చేయటం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను. అవన్నీ మీకు కావాలి అన్నా, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అన్నా దయచేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ప్రతి ఒక్కటి నేను చేసిన ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీకు ఇష్టమైతే చూడవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.